వాస్తవానికి ఒక మాట అనుకుందాం. కాళేశ్వరంలో నష్టాలు ఉన్నాయి, లోపాలు జరిగినాయి, అందరికీ స్పష్టత వచ్చింది, అదొక కొలిక్కి వచ్చింది, అందులో ఏమీ లేదు ఇప్పుడు. అంటే ఇక ఆ నిర్మాణ సంస్థ ఎన్నైనా చెప్పని, ఉదాహరణకు పోలీసు వాళ్ళు ఒక ఇంట్లో చోరీ జరిగింది అని చెప్పేసి ఒక దొంగని పట్టుకున్నారు. ఆ దొంగతనం జరిగిన ఫుటేజ్ వాడి దగ్గర ఉన్నది. వాడే దొంగ, ఆ దొంగతనం చేసిన వ్యక్తి వాడే అని నిర్ధారణ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి? అరెస్టు చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వాడికి జైల్లో వేయాలి, తర్వాత బెయిల్ కోసం అప్లై చేసి ఇటువంటి దుర్మార్గుడికి దుండగుడికి బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో 10 ఇళ్ళని దోచుకుంటాడని చెప్పేసి కోర్టును అప్పీల్ చేసుకోవాలి, జడ్జి గారిని కోరాలి, ఇవన్నీ జరుగుతాయి. అంతే కదా? ఏముంటుంది? ఇప్పుడు దొంగలు పడుతుంది, నష్టాలు చేసిరని పడుతుంది, ఈ లంగ దొంగ పనులన్నీ వీళ్ళు చేసిరని పడుతుంది, ఈ యొక్క పనులు పూర్తి కాకముందుకే సర్టిఫికెట్ల కోసం పాకులాడిరని చెప్పబడుతుంది. ఎందుకు ఈ సాగింపులు ఎందుకు, ఈ సాగదీసుడు ఎందుకు, మరి ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు, ఈ కమిషనర్లు ఎందుకు, ఈ ఇట్లా చర్యలు తీసుకోవడానికి ముచ్చట్లు చెప్పడం ఎందుకు, లేకపోతే ఈ ఎంక్వైరీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ పొద్దెందుకు గడుపుతూ ఉన్నారు, కాలం ఎందుకు వెళ్ళదీస్తూ ఉన్నారు? కాళేశ్వరం మీద గింత కాలం వెళ్ళదీస్తాడు ఎవడైనా? అరే భయ్, నిజంగా వారు తప్పు చేసి ఉంటే, దోసుక తినాలని చూసుంటే, లంగ దొంగ పనులేమని చేసి ఉంటే, నిజంగా 150 కోట్లు 180 కోట్లు మీరు అంటున్నట్టు 1,00,000 కోట్లు నష్టం జరుగుంటే ఆధారాలు సేకరించి వాడిని శేష పని ఎందుకు చేస్తే అయిపోతుందిగా. గిన్ని రోజులు అబ్బాయి అధ్వానం అనిపిస్తలేదా? మీకన్నా అధ్వానం అనిపిస్తలేదా? దేనికైనా ఒక సాగింపు ఉంటుంది, ఒక లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలవనివి, మీ చేతిలో లేనివి, పవర్స్ మీకు లేవు, ఎట్లా కాళేశ్వరంలో జరిగిన లోపాలను ఎట్లా బయట పెట్టాలి, ఆ దొంగలను ఎట్లా పట్టుకోవాలి అనేది ఏమన్నా ఉన్నదా? అధికారులు మీ కిందన పనిచేయబడితే అధికారం మీ కాడనే ఉన్నది, అంతా మీకు నచ్చినట్టే జరగబట్టే సంబంధిత అధికారులకు అప్పచెప్పి రిపోర్ట్ అంతా ఒక నివేదిక రెడీ చేసుకొని ఆ దొంగలను పట్టుకొని జైలు వేసి అయిపోయే ముచ్చటకు ఎందుకు ఈ పేపర్ స్టేట్మెంట్లు, ఈ దబాయింపులు, ఈ మాటలు, ఈ ముచ్చట్లు ఎందుకు? గిన్ని కోట్ల అవినీతి చేసి కూడా ఆడు తప్పించుకోగలుగుతున్నట్టే మరి అధికారులు, ఒకవేళ మీరన్నది నిజమైతే మరి అధికార బలగం ఎంత లోపించింది, మన శక్తి ఎంత లోపించింది, ఎంత కాన్సన్ట్రేషన్ తోటి, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారో అక్కడే అర్థమవుతా ఉంది. పొద్దున్నేస్తే మేడిగడ్డ పండుకుంటే కాళేశ్వరం, పొద్దున్నేస్తే మేడిగడ్డ పండుకుంటే కాళేశ్వరం అయిపోయే ముచ్చట. తప్పు చేస్తే పట్టుకోవాలి, జైలు వేయాలి, బొక్కలు వేయాలి. సరే, దేనికైనా ఒక టైం, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ కోర్టు వరకు పోవాలి, ఇవన్నీ కావాలి. బట్ సామాన్యుడి విషయంలో చిటికలో అయిపోతుంది కదా, ఓ మధ్యతరగతి విషయంలో చిటికలో అయిపోతుంది కదా. అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని కూడా వేయాలనుకుంటే జైల్లో ఎన్ని రోజులలో వేసిరు? వితిన్ ద హవర్స్లో మీరు యాక్షన్ తీసుకొని ఒక్కరోజా, అర్ధరాత్రి 6 గంటల 12 గంటల కాదు, వేసిండ్రా లేదా పంపించాలి అనుకుంటే ఆ దిశగా పనిచేస్తారు. అట్లా ఉంటుంది. అల్లు అర్జున్ ప్రత్యేకంగా అక్కడ ఆ తొక్కిసలాడకు కారణం కాదు, ఆయన పరోక్షంగా ఉన్నవాడు. ఆయన ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు సంబంధిత అధికారులు పట్టించుకోని వాళ్ళ మీద ఉంటుంది. ఆ తొక్కిసలాట కారణమై దురుసుగా వ్యవహరించిన అభిమానుల మీద ఉంటుంది చర్యలు తీసుకోవాల్సింది. 14 ఏళ్ల నుంచి ఆయన థియేటర్కి వచ్చిపోతా ఉన్నాడు. ఇప్పుడు జరిగినంత మాత్రాన్ని ఆయన ఎట్లా అంటారని వాళ్ళ తరపున వాళ్ళు కొట్లాడిండ్రు. ఇప్పుడు అంతేందుకు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ జరగలేదని ఆదిలాబాద్లో ఒక రైతు పోయి విషం దాగి చచ్చిపోయాడు బ్యాంకులో పోయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలు ఎందుకు వేస్తలేరు? మరి ఇట్లా మరి పని చేయాలి, శిక్ష వేయాలి అనుకుంటే అది ఇక తప్పైనా ఒప్పైనా వేస్తూ ఉన్నారనేది ఒక క్లారిటీ ఉన్నది. అల్లు అర్జున్ విషయంలో గతంలో మనం చూసినాం. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా మేడిగడ్డ విషయంలో కావచ్చు, ఎలాంటి సంస్థ గురించి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవడైనా ఇన్వాల్వ్ కావాలి. మీరు చెయ్యాలి అనుకుంటే చేస్తారు, మీరు జస్ట్ దీన్ని సాగదీయాలని మాత్రమే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక క్లారిటీకి వచ్చింది, ఒక కొలిక్కి వచ్చింది, తెగిందే అనుకో, మీ దగ్గర ముచ్చట్లు ఉంటాయి కదా, పొద్దు గడపాలే. మళ్ళా ఎన్నికల దాకా కాళేశ్వరం అవినీతి అని పొద్దు గడపాలే, మళ్ళా 1,00,000 కోట్లు కేసీఆర్ మింగిండనే ప్రస్తావనను ముంగటేసుకొని పబ్బం గడపాలి, పండగ చేయాలి, పూట గడపాలి. ఇదే మీకున్న ఎజెండా. మీ ఎజెండా ఇది కాకపోతే ఏడాదిన్నర అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఏడాదిన్నర అయితే ఉన్నది. 1,00,000 కోట్ల అవినీతిలో మీకు ఒక 100 కోట్లు దొరకలేదంటే ఇజ్జత పోతుంది, మీ ఇజ్జతే పోతుంది, మాదే ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పింది మీరే కదా, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పింది మీరే కదా. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు కాళేశ్వరంలో, 100 కోట్లన్నా దొరకాలి కదా, ఒకటో రెండో ఒక 100 కోట్లన్నా దొరకాలి కదా. అంత 1,00,000 కోట్ల అవినీతిలా పోని 100 కోట్లు దొరకకపోని
ఇక మా గాశారం మా డబ్బులు పోయినాయి, వీళ్ళు పట్టుకరాలేకపోయారు పీక్కరాలేకపోయారు అనుకుందాం. అట్లీస్ట్ అది దోసుకున్న దాంట్లో ఒక 10 మంది అన్న దొరకాలి కదా, 5గురు అన్న దొరకాలి కదా. పోనీ ఇవన్నీ వద్దు, రేవంత్ రెడ్డి గారితో ఆయన మీద సానుభూతితో వదిలేద్దాం, ఒక్కడన్నా దొరకాలి కదా. ఇదా మీ నత్తనడక? మీరు డిలే చేస్తూ ఉన్నారా, లేకపోతే అక్కడ ఏం లేదా, మచ్చికుండలో లంక బిందెలు చెప్పినట్టే ఉన్నదా, ఆడకూడ అంతా ఉత్తదే మన్నా మరి అర్థమవుతుంది. ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయట పెడతా ఉన్నారు లోపాలు, అవినీతి అక్రమాలు కట్టడాలు ఈ రకంగా ఉన్నాయని. ఇన్ని మీ చేతిలో ఉంటాయి, అన్ని మీరే చెప్తారు. 1,00,000 కోట్ల అవినీతి మీరే అంటారు, నష్టాలు చేసిరని మీరే అంటారు. 2019 నుంచి ఇరిగేషన్ శాఖకు 3 సార్లు లేఖ రాసిరట. ఏంది, ఈ బ్యారేజీలు పనులు పూర్తి కాకముందుకే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, ఇవి పూర్తి చేయముందుకే 3 సార్లు లేఖ రాసిందని ఇప్పుడు ప్రభుత్వమే చెప్తా ఉంది. వెలుగు చెప్తే ఎవరు చెప్పినట్టు తెలుసా మీకు? కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టే. వెలుగు దినపత్రికలో ఒక వార్త వస్తే ఇట్స్ ఆల్ ప్రో కదా. నమస్తే తెలంగాణ అంటే ప్రతిపక్షం, ఇప్పుడు వెలుగు అంటే ప్రభుత్వ పక్షం, అధికారం వీళ్ళదే. ఇప్పుడు వెలుగులో వచ్చిందంటే ఇక చూడుర్రి, ఇక ఎంత వెలుగు జిమ్మే ముచ్చటను. ఇన్నిసార్లు ఇట్లా జరిగిందని చెప్తా ఉన్నారు, అన్ని వీళ్ళే చెప్తా ఉన్నారు. కానీ దొంగలు ఎవరో క్లారిటీ తెలిసారు అనే వాళ్ళకి శిక్షలు పడవు, సాగదీస్తారు. అన్ని మీ దగ్గరనే ఉన్నాయి కదా. ఈ దొంగ పనులు చేసిరని మీరే చెప్తా ఉన్నారు కదా. కంప్లీట్ చేయముందుగా కంప్లీషన్ సర్టిఫికేట్ కోరినంటే ఇట్స్ ఎ క్రైమ్ కదా, ఇట్స్ ఎ క్రైమ్. అన్ని కోట్లతోటి ప్రారంభించిన ఒక పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయముందు కాదు, పూర్తి చేసినట్టు సర్టిఫికేట్ తీసుకుంటే ఒకసారి వాడి చేతుల్లో ఆ సర్టిఫికేట్ పడ్డ తర్వాత వాడు పనులు ఆపేస్తాడు. ఇక కంప్లీట్ చేసినట్టు మాకు మీరే ఇచ్చిండ్రు సర్టిఫికేటు, ఇక మాకు పనులు అయిపోయినాయి అంటారు. వాడు డబ్బులు మిగిల్చుకుంటాడు, ఆ ప్రాజెక్టు మధ్యలో అయిపోతుంది, నాసిరకం అయిపోతుంది. ఇది ఇంత బిగ్గెస్ట్ క్రైమ్. ఇది ₹2 కట్టుంది కాదు కదా, దాదాపు 88,000 కోట్లతోటి కట్టిన ప్రాజెక్ట్ అది. తర్వాత బడ్జెట్ పెరిగిందన్నారు, యాడ్ అయిందన్నారు, సరే అదంతా వేరే విషయం అయినప్పటికీ